అష్టమ గురుడు. మరి 8వ ఇంటి వాడు గురుడే. షష్టాష్టకములు కష్ట నష్టములే గాని శుభప్రదములు కావన్నాం. షష్టమాధిపతి మన ఎక్కడ జన్మలో ఉన్నాడు కాబట్టి అదొక ప్లస్ పాయింట్. మనకి కుజుడు జన్మత వృశ్చికులు ఉన్నటువంటి వాడి కుటుంబం, వాడి ఇంట్లో వాడు ఉన్నాడు, 1000 1000 మంది ఉన్నాడు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ కనబడింది. మైనస్లు ఎక్కడ ఉన్నాయి? 4వ ఇంటి వాడు రాహు, 6వ ఇంట్లో గురుడు బలం ఉన్నప్పటికీ కూడా ధనం విపరీతం ఎందుకు ఖర్చు అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఒకటి అనుకుంటున్నా ఒకటి జరుగుతుంది. అనుకోలేనటువంటి పెను మార్పులు, ఊహించినటువంటి మార్పులు, ఇంత అంత కాదండి. అరేంజ్మెంట్ సామాన్యమైన అరేంజ్మెంట్ కాదు. ఏ విధంగా మనం పైకి వస్తామా అన్నటువంటి ఆలోచన కలగాలి.